హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా వరల్డ్. మనం నర్సాపూర్ ఫారెస్ట్కి అనేది వచ్చాం ఫ్రెండ్స్. మనకి మెదక్ నుంచి 40 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ దాకా వచ్చేసాం ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. టికెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. మనం ఏదైనా కెమెరా అనేది తీసుకెళ్ళాలి అని అనుకుంటే 100 రూపీస్ ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇక్కడ నేను వాటర్ అనేది పడుతున్నాను. మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. మనకి లోపల అనేది వాటర్ అనేది దొరకవు ఫ్రెండ్స్. ఇక్కడే మనం పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది. చూడండి, చాలా బాగుంది మనకి ఎంట్రన్స్ అనేది. చూడొచ్చు మీరు కూడా. చెట్లు కూడా మనకి చెట్ల నేమ్ కూడా రాసి పెట్టారు. రండి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చాలా వర్షం పడ్డప్పుడు చాలా వాటర్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వాటర్ అనేది తగ్గిపోయింది, వర్షం కూడా లేదు కదా. చూడొచ్చు మీరు కూడా. మనకి ఫుల్ వర్షం పడ్డప్పుడు రోడ్ అనేది ఇలా అయిపోయింది. మనకి ఇది రూట్ మ్యాప్ అన్నమాట, అక్కడ ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడ ఉన్నాం మనం ప్రజెంట్ వచ్చేసి. మనం ఇప్పుడు టవర్ వ్యూ దగ్గరికి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. మనం ట్రెక్కింగ్ వే నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకి ట్రెక్కింగ్ వే అనేది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం. నార్మల్ వే కూడా ఉంటుంది మనకి. ట్రెక్కింగ్ వే అనేది 500 మీటర్స్ అనేది ఉంటుంది. రండి మీరు కూడా ఎలా ఉందో చూద్దామని ట్రెక్కింగ్ వే అనేది. మనకి వర్షం పడడం వల్ల ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి కొన్ని. చూడొచ్చు, మనకి వర్షం వల్ల రోడ్ కూడా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి నేచర్ అనేది చాలా బాగుంది ఇక్కడ. మీరు కూడా రండి, విజిట్ చేయొచ్చు మీరు కూడా వచ్చి. మనకి ట్యూస్డే నుంచి సాటర్డే వరకు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టైమింగ్ వచ్చేసి మనకి 9 to 5:30. మనకి ఇక్కడ వర్షం పడ్డప్పుడు చాలా వాటర్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రాళ్ళు కనిపించే దగ్గర మనకి చాలామంది అనేది విజిట్ చేస్తారు ఇక్కడికి. మనకి ట్రెక్కింగ్ వే అనేది కూడా చాలా బాగుంది. డేంజర్ అలా ఏం లేదు, నార్మల్ వేలానే ఉంది. చూడొచ్చు మీరు కూడా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వీకెండ్స్లో అనేది చాలామంది వస్తారు ఫ్రెండ్స్. సాటర్డే సండే అనేది చాలామంది విజిట్ చేస్తారు. నడుస్తుంటే చెప్పులనే జారుతున్నాయి ఫ్రెండ్స్, అందుకే చేతిలో పట్టుకొని నడుస్తున్నాను. బట్ రాళ్ళనేది కూడా ఏం గుచ్చుకోవట్లేదు, చాలా బాగుంది ఇక్కడ. చూడొచ్చు. మనకి ముంగర కూడా కూర్చోనికి చాలా చైర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ చైర్స్ కూడా ఉంటాయి మనకి. మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయో మనకి చైర్స్ అనేది. చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ వే కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ ఇంకా రాళ్ళ ఏమేం లేవని చెప్పులు అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. చైర్స్ వచ్చే కంటే ముందే ఎందుకు కూర్చున్నాను అంటే చాలా ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, అందుకే కూర్చోడం జరిగింది. మనం టవర్ పాయింట్కి అనేది సగం వరకు రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా సగం దూరం నడవాల్సి ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ మనకి కూర్చోడానికి చైర్స్ కూడా వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తబలా షేప్లో అనేది ఉంది డిజైన్ అనేది, చాలా బాగుంది కూర్చోడానికి. ఇవన్నీ వుడ్తో చేసినాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ కాదు, సిమెంట్తో తయారు చేసినవే. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వెదర్ అనేది మనకి ఎలా ఉందో. ఇక్కడ చెప్తున్నాను, ఇంకా కొంచెం దూరం ఉందని చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనం దగ్గర దాకా వచ్చేసాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు కూడా, లాస్ట్ బోర్డు కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, దగ్గర దాకా వచ్చామని. చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి చైర్స్ అనేవి ఉన్నాయి. మనకి డిఫరెంట్ చైర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. వుడ్తోనైతే చేయలేదు, సిమెంట్తోనే చేశారు. చాలా బాగుంటుంది మనకి. అది నార్మల్ అది వ్యూ పాయింట్ నుంచి వచ్చిన వాళ్ళు అది నార్మల్ వే నుంచి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనం వచ్చింది ట్రెక్కింగ్ వే కాబట్టి మనం ఈ వేలో నుంచి వచ్చాం.
చూడొచ్చు అది నార్మల్ వే, ట్రెక్కింగ్ వే ఫ్రెండ్స్. మనం వెళ్తున్నాం. చూడొచ్చు మనకు అక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి తబలలాగా కూర్చోడానికి చైర్స్ అనేవి ఉన్నాయి. చూడండి, చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి అసలు. మనకి చైర్స్ అనేవి చాలా చోట్ల ఉన్నాయి ఫ్రెండ్స్, మనం కూర్చోవచ్చు ఎక్కడైనా సరే. సరే ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్దాం రండి. వ్యూ దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. చూడొచ్చు, మీరు కూడా రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి నర్సాపూర్ టౌన్ లేక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను మనకి వ్యూ అనేది ఎలా ఉందో. చూడొచ్చు మీరు కూడా మనకి ఎలా ఉందో. టవర్ అనేది మనకి 3 ఫ్లోర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ టవర్. రండి మీరు కూడా. ఇక్కడ మనం టవర్ అనేది ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా వ్యూ అనేది చూద్దాం ఎలా ఉంటుందో. మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది మొత్తం ట్రీస్ అనేదే కనిపిస్తాయి. చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ మనకి కూర్చోడానికి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు కూడా. మనకి ఇది కూడా నేను వుడ్తోనే చేశారు అనుకున్నాను, కానీ కాదు ఫ్రెండ్స్, మొత్తం సిమెంట్తోనే చేశారు. బట్ డిజైన్ అనేది చాలా బాగుంది. చూడండి, ఎక్కడ చూసినా మనకి చెట్లే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇలా ఉంది మనకి. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనేది చూపిస్తాను. చూడొచ్చు, ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి అనేది వెళ్ళాలి అని చెప్తున్నాను. మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా వ్యూ అనేది నార్మల్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. చూడొచ్చు మీరు సెకండ్ ఫ్లోర్ నుంచి మనకి వ్యూ అనేది ఎలా ఉందో. ఇది మన నర్సాపూర్ లేక్ అనమాట. చూడొచ్చు, మనకి పైనుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడ మనకి లేక్ దగ్గర చిన్న టెంపుల్ అనేది కూడా ఉంటుంది. మనకి పైనకి వెళ్తే పైన మనకి లేక్ పక్కన కోటర్స్ అవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టే చేయొచ్చు కూడా, స్టే చేయాలనుకున్న వాళ్ళు. చూడండి మనకి ఎంత బాగుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చాం. చూడొచ్చు, ఇక్కడ మనకి థర్డ్ ఫ్లోర్ అనేది ఇక్కడ మనకి సైడ్ వాల్ అనేది చాలా పెద్దగా పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ కదా, ఇన్ కేస్ కింద పడతారని చాలా పెద్దగా అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. చూడొచ్చు మనకి థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. మనకు అక్కడ లేక్ దగ్గర కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి మనకి కోటర్స్ అన్నమాట. మనం స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో మనకి వ్యూ అనేది. మనకు అక్కడ దూరం నుంచి చూస్తే కొండలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి లేక్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో. మనకి అక్కడ లేక్ దగ్గర టెంపుల్స్ కూడా ఉంటాయి. అయిపోయింది ఫ్రెండ్స్, మేము కొన్ని ఫొటోస్ అనేది దిగాం, వెళ్తున్నాం. చాలాసేపు అనేది ఇక్కడ స్టే చేసాం. మనకి ఇక్కడ సాటర్డే సండే వీకెండ్లో అనేది మనకి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి నర్సాపూర్ అనేది జస్ట్ 50 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. సంగారెడ్డి నుంచి 40 కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్స్లో చాలామంది వచ్చి మనకి ఇక్కడ విజిట్ చేస్తారు. వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి. ఇప్పుడు మనం లాంగ్ వే నుంచి అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రెక్కింగ్ వే నుంచి అనేది ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు లాంగ్ వే అనేది మనకి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ప్లాస్టిక్ అనేది కూడా యూజ్ చేయనియర్ ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఏం తీసుకోవడానికి ఉండదు. మనం వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకొచ్చినా సరే మనమే అలా రివర్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ త్రో చేయొద్దు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ గార్డెన్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రకరకాల చెట్లు అనేవి ఉన్నాయి, చెట్ల పేరు కూడా ఉన్నాయి. బట్ మనకి కొన్ని చెట్లు అనేది లేవు. ఇక్కడ చెట్లను ఏమైనా రాశారు.
చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ మనకి చాలా చెట్లు అనేది లేవు ఫ్రెండ్స్, చనిపోయినట్టున్నాయి. కొన్ని చెట్లని ఏమనేది పెట్టారు, బట్ చెట్లు లేవు. చూడొచ్చు మీరు కూడా, చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ అనేది. ఇది మనకి ప్రొమోగ్రనేట్ చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నేమ్ అనేది లేదు, చూడొచ్చు మీరు కూడా. చాలా బాగుంది ఇక్కడ మనకి గార్డెన్ అనేది, మినీ గార్డెన్. ఇక్కడ మనకి అక్కడ కూడా చైర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం కూర్చోడానికి. బట్ మేము వెళ్తున్నాం కాబట్టి ఇంకెందుకులే కూర్చోవడం అని మేము వెళ్ళలేదు. చూడొచ్చు మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. అది కూడా వుడ్తో చేసిందైతే కాదు ఫ్రెండ్స్, మొత్తం సిమెంట్తో చేసిందే. మనం ఇప్పుడు రిటర్న్ వచ్చే రూట్లో అనేది మనకి బుల్ అనేది ఉండే ఫ్రెండ్స్. వీడియో అనేది తీశాను, బట్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ మనకి వచ్చే రూట్లో మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. రండి ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి జమ్మి చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపించే జమ్మి చెట్టు, చూడొచ్చు మీరు కూడా. చాలా పెద్దగా ఉంది చెట్టు అనేది. ఇంకా మనం వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ వెళ్ళడానికి. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం మనం. ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఫొటోస్ అనేది దిగాం ఫ్రెండ్స్ కొన్ని. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్లో మనకి ఇలా ట్రీస్ అనేది పెట్టారు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాటర్ అనేది ఫిల్ చేసుకొని వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సపోర్ట్.